అందరికీ నమస్తే. ముందుగా బలభీమను ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరాపై కీలక వ్యాఖ్యలు చేసిన తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో ఎలాంటి వంట గ్యాస్ కొరత లేదని తేల్చి చెప్పారు. సచివాలయంలో సివిల్ సప్లై కమిషనర్, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గృహ వినియోగానికి అవసరమైన గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. గ్యాస్ సిలిండర్ల బుకింగ్ నిలిచిపోయిందంటూ వస్తున్న వార్తలను నమ్మి గ్యాస్ సరఫరాపై ఆందోళన చెందపడాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. వంట గ్యాస్ వినియోగదారుడికి అవసరమైన గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తామని మంత్రి భరోసా కల్పించారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే మాత్రం పక్కదారి తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమంగా గ్యాస్ అమ్మకాలు జరగకుండా ఎప్పటికప్పుడు అధికారులు నిఘాను ముమ్మరం చేయాలని ఆదేశించారు. హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్టల్స్ కు గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా చేయాలని కూడా సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గ్యాస్ వినియోగదారులకు ఏదైనా అసౌకర్యం కలిగిస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదండి అని మంత్రి తెలిపారు. రూల్స్ అతిక్రమిస్తే గ్యాస్ ఏజెన్సీల పైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులకు వెల్లడించారు. నిత్యావసర సరఫరాలో పారదర్శకత ఉండాలని, వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తల కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరాలో తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల కొరత వినియోగదారులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తా ఉంది. ఇప్పటికే దేశంలోని నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను ప్రభుత్వం నిలిపివేయగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ సరఫరా మాత్రం జరుగుతూనే ఉంది. అయినప్పటికీ జనం తీవ్ర ఆందోళనకు గురవుతున్న వినియోగదారులు ముందస్తు బుకింగ్ల కోసం ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే గ్యాస్ బుకింగ్ సిస్టమ్ క్రాష్ అయ్యింది. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో గ్యాస్ గోడౌన్ ముందు జనం క్యూ లైన్లో నిల్చున్నారు. శుక్రవారం రోజున తెల్లవారుజామున 5 గంటల నుంచే ఖాళీ సిలిండర్లతో వంట గ్యాస్ కోసం బారులు తీరారు. 3 రోజుల క్రితం గ్యాస్ బుక్ చేసుకున్నా ఇప్పటికే డెలివరీ కాలేదని కూడా వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి శ్రీ బలభీమ న్యూస్ ఛానల్. ధన్యవాదాలు.